ఊపుకుంటూ వస్తున్నారు. బ్యాగ్ ఎక్కడ? బ్యాగ్ లోపల పెట్టాను. తీసుకురండి, వెళ్ళండి. అయ్యో ఇది హోటలే వద్దే. అవ్వ వద్దే అవి పడై. అవతల కోడలు ముస్తాబవుతుంటే అత్తగారిగా నువ్వు ఉండాల్సింది పోయి ఇలా హోటల్లో దొంగిలించడం మహాపాపమే. కొంచెం నోరు మూసుకుంటారా? ఇంకా మన బియ్యంకుడు మనకు 1,00,000 రూపాయలు బాకీ ఉన్నాడు తెలుసా? ఇలా కొంచెం కొంచెం నొక్కితేనే మనకు కూడా కొంచెం కవర్ అవుతుంది. మన కట్నం మనకి ఇచ్చుంటే మనకి కర్మ పట్టేదా చెప్పండి? నోరు ఉండండి. మళ్ళీ ఏమిటి? అయ్యో పట్టుకోండి. అమ్మగడుపు కాలం. కోసిన పెన్న పిల్లులకు పెట్ట, నీకు ఇదేం బుద్ధే? అయ్యో ఇక్కడే ఉండండి. అయ్యో బయట నన్ను బొట్టు కొడతారే, నీకేం కాదు. అయ్యో 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 అమ్మో. మీకు తెలియకుండా మీరు ఎలా పోతుందండి? ఫోన్ సిగ్నల్ లేదు, అందుకని బయటకు వెళ్ళాను. ఎలా పోతుంది? పోయింది. మీరు లిస్ట్ అవుట్ చేయండి. రండి, మా మేనేజర్ గారితో మాట్లాడతారండి. రండి. పోయిందా? అరే ఉన్నారు సార్, మా రూమ్ లో కూడా అద్దం పోయినట్టుంది, చూసుకోండి. ఎన్నున్నాయో. ఇదేం దొంగతనాలే తల్లి. అయ్యో గాజులు. అయ్యో ఎంత బాగున్నాయో. పట్టండి. ఎంత భారీ తాడు భర్తనైనా గాజులు తొడుకోమంటాం ఏం బాగుండలేదే. కర్మ. పట్టమంది చేతులు కాదండి, బ్యాగు. ఓహో అమ్మా మూసేయండి. అమ్మా ఏం చేస్తున్నావమ్మా? చిన్నప్పుడు నేర్చుకున్న చేతి వాటాన్ని టెస్ట్ చేసి పరీక్షించుకుంటుందిరా అమ్మా. మీ నాన్నగారు ఇప్పుడు జోకులేరా? ఏం లేదు నాన్న, మావయ్య గారు ఫంక్షన్ కి కావలసినవన్నీ తెచ్చి పెట్టారు కదా, అవన్నీ జాగ్రత్తగా ఉన్నాయా లేదంటే ఎవరైనా కొట్టేస్తున్నారా అని చెక్ చేస్తున్నా నాన్న. ఎవరైనా కొట్టేశారా అమ్మా? మీ అమ్మాయి కొట్టేస్తుంది.
జోకులు నాన్న జోకులు. నాన్న వదిన వాళ్ళు మనకి ఇంకా చాలా కట్నం బాకీ ఉన్నారు, అందుకని మనం కొన్ని కొట్టేసినా తప్పేం లేదు. అయ్యో, అయ్యో. అమ్మా ఉస్సంపై మిగతా సంగతి నేను చూసుకుంటాను ఏంటి. మా నాయనే తల్లి తెరచాపని నొక్కితే కొడుకు సొరచాపని నొక్కేట అట్టా ఉంది మీ వ్యవహారం. చాలా నోరుమోయండి. బ్యాగ్ వాడికి ఇచ్చి బ్యాక్గ్రౌండ్ లో నిలబడండి. నేను ఫ్రంట్ గ్రౌండ్ లో ఉండి చేసేదేమిట్లే, బ్యాక్ గ్రౌండ్ లోనే ఉంటాను. రా నాయన రా. ఇదిగో నాయన ఇదిగో పట్టుకో. నాన్న ఇవన్నీ మొత్తం వేసేసిన తర్వాత లాస్ట్ లో ఫ్యాన్ కూడా తీసి వేసి. పట్టదమ్మా. పర్వాలేదు నాన్న, అడ్జస్ట్ చేసుకున్నా. కానివ్వండి. నాయనో అమ్మో. త్వరగా కానీరా, అవతల ఎవరైనా వస్తారు. ఇదిగో దీన్ని జాగ్రత్తగా అబ్బా, మిగతా విషయాలన్నీ నాకు తెలుసులేరా, పొద్దు నుంచి చేసే పని అదే. వస్తాను. ఏంటి షాక్ అయ్యవా? సడన్ గా ఈ రూమ్ లోకి ఎలా వచ్చానని ఆశ్చర్యపోతున్నావా? అవును. ఒక ఎర్ర కండువ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నావా? అవును. ఆ తర్వాత నిన్ను గిరిగిరా గిరిగిరా తిప్పింది ఎవరా అనుకుంటున్నావా? అవునా? సేమ్ వాడే నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఎవడు వాడు? అదిగో అక్కడ. పంచుకోవాలని చూస్తున్నారా? కాదు సార్, అసలు ఎందుకు మీరెవరు సార్? ఆంధ్రాలో రౌడీయిజాన్ని, రాయలసీమలో ఫ్యాక్షనిజాన్ని, తెలంగాణలో నక్సలిజాన్ని ఒంటి చేత్తో ఎదిరించి వాటిని కంటికి కనపడకుండా చేసిన జబ్బర్ సింగ్ ఇక్కడ. ఇందాక చెప్పారు కదా సార్. వీడికి చెప్తున్నాను రా. నాకు వినపడింది. వినో మాట్లాడక ఇక్కడ. రేయ్, నువ్వు అసలు దొంగతనం ఎందుకు చేసావురా? ఏం మాట్లాడుతున్నా సార్? ఆయన నేను దొంగతనం చేయలేను సార్. అసలు ఎవరు చూసి ఎవరు అనుకుంటారు మీరు? నేను ఫారెన్ సార్, ఎంఎస్ యూఎస్ చదివాను సార్. నేను ఎవరో తెలుసా? కైకాల అనసూయదేవి గారు 4వ కొడుకుని, కైకాల చైతన్య సార్. ఆయన మీరు తప్పుగా అర్థం చేస్తున్నారు సార్. మా అమ్మ బ్యాగ్ ని నేను ఎందుకు కొట్టేస్తాను సార్? కరెక్ట్ రా. ఒక్కసారి చూడు. సార్ అది యాక్సిడెంటల్లీ. యాక్టింగ్ లొద్దు, మ్యాటర్ లోకి రా. అంటే డబ్బు ఉంది సార్. ఆ విషయం నాకు తెలుసురా, వాడు ఆల్రెడీ చెప్పాడు. డబ్బుది 1 లక్ష రూపాయలు బయటిది సార్. యాక్టింగే బెటర్. లక్ష సార్. లేదు సార్, డబ్బు లేదు సార్. ఏంటి, ఈ బ్యాగ్ లో కూడా లేవా? ఏంద్రా ఈ పిచ్చి కాగితాలు? అదే నాకు అర్థం కావట్లేదు సార్. టవలు ఇది కూడా ఖాళీగా ఉందిరా.
ఏంద్రా ఇది? నిజంగా అర్థం కావట్లేదు సార్. నాకు అర్థమైందిరా. చెప్పండి రా, క్యాష్ ఎక్కడ తెచ్చారా? చెప్పండి, లేకపోతే లాటి ఇరిగిపోద్ది. సార్ నిజంగా నాకేం తెలియదు సార్, నిజంగా నాకేం తెలియదు సార్. ఒరే, మీకు ఎందుకు తెలీదో ఎలా తెలీదో ఇప్పుడే తెలియజేస్తాను రా. ఈడే కరెక్ట్ గా ఉందిరా బేసు. చెప్పరా, డబ్బెక్కడరా? చెప్పు చూస్తాను, చెప్పు. ₹1,00,000 రా. చెప్పరా? అరే తీరా తొందరగా పంచుకుందాం తీ. ఇటండి. మేమా సార్? మీ దగ్గర కూడా బ్యాగ్ ఉందిరా? ఇన్ని బ్యాగులు, అమ్మయ్యా, మొత్తం మీద డబ్బు దొరికిందిరా. డబ్బేంటి సార్? డబ్బు ఇంతకు మీరెవరు సార్? నేనా? ఆంధ్ర. ఎంతమందికి అని చెప్పాలరా ఇంట్రడక్షన్? నా వల్ల కాదురా. నేను ఇక్కడ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ని రా. ఈ చిత్తూరులో ఇలాంటి దొంగనాయాలు ఎవరు తప్పు చేసినా వాళ్ళని పట్టుకొని మెక్కలు ఎరగొట్టి పుత్తూరు కట్టి మరీ నిజం ఒప్పిస్తాను. అది నా ఇంట్రడక్షన్. డబ్బులు తీరా. సార్ ఇది మా డబ్బు సార్, మా సొంత డబ్బు. మీదా? మా డబ్బు. మర్యాదగా డబ్బులు తీస్తావా లేకపోతే ₹1,00,000. ₹1,00,000. డబ్బు దొరికినట్టే. ఈ డబ్బు దొరకపోతే ఏంద్రా ఓ యాక్టింగ్ చేస్తున్నారు? డబ్బులు ఎక్కడ పెట్టారా? జేబులో పెట్టారా? జేబులో లేవు సార్. ఒట్టు సార్. ఒట్టా? నిజం సార్, నిన్నులో డబ్బులు లేవు సార్. డబ్బులు లేవా? డబ్బులేరా? డబ్బులు ఈ బ్యాగులు ఈ బ్యాగులు వేసుకొని తిరుగుతారు. డబ్బు ఎక్కడుందో చెప్పకుండా ఎందుకురా నన్ను ఇలా చంపుతారు? అర్థం కావట్లా. డబ్బులు ఎక్కడ సార్ చెప్తారా? మన పిల్లల దగ్గర ఉంటాయి సార్. మన పిల్లల దగ్గర? మీ పిల్లల దగ్గర? ఓకే, వాళ్ళ సంగతి కూడా చూస్తాను. వాళ్ళు దొరికితే అప్పుడు అరే మీ పిల్లలు ఎలా గుర్తుపట్టారా? సార్ ఒంటి నిండా నగలు వేసుకొని చిక్ నాకు తెలుసు తిరుగుతూ ఉంటుంది సార్. ఒరే, అన్ని నగలుంటే మళ్ళీ ₹1,00,000 కోసం కక్కుర్తి ఎందుకురా నీకు? అవి గిల్టు నగలు సార్. గిల్ట్ నగలా? ఓకే, ఇంకొక ఆవిడని ఎలా గుర్తుపట్టాలి? సార్ అది సన్నగా సార్ ఈడు సన్నగా నాజుగ్గా అంటాం పచ్చి బూతు సార్. ఇందులో పూతే ఉందిరా. అది చిన్న సైజు గున్నేందుకు పిల్లలాగా ఉంటుంది సార్. దానికి తోడు 3-4 కేజీలు మేకప్ వేసి తిరిగిద్ది సార్. రే, మీరు మనుషులేనారా? మీ పిల్లల గురించి మీరే ఇలా మాట్లాడుతున్నారేంట్రా? అంటే నేను చెప్పేది వాడి పెళ్ళం గురించి, వాడు చెప్పేది నా పెళ్ళం గురించి సార్. ఏంటి నువ్వు చెప్పింది వీడి పెళ్ళం గురించి? ఏం మనుషులరా మీరు? కుటుంబం అంటే మీదిరా సార్? అంటే మాది ఉమ్మడి కుటుంబం సార్. ఉమ్మడి కుటుంబమా? ఉమ్మేసే కుటుంబమా? కుమ్మేస్తానరే ఎక్కువ మాట్లాడారంటే. మాట్లాడడం సార్. ₹1,00,000 చూస్తానరా. ఒక ఆవిడ మేకప్, ఒక ఆవిడ నగలు. ఓకే, పట్టుకుంటా వాళ్ళని. అరే అది లేవు సార్. ఎవరా? తీసుకురా సార్. ఖాళీ బ్యాగ్ ఎందుకురా నాకు? జబ్బర్ సింగ్ టవల్ వద్దా? కట్నా సార్? కట్నాన్ని అడిగాను సార్. బాగా ఎక్స్ట్రాలు ఉన్నారా మీ దగ్గర? ఎక్స్ట్రాలు కొంచెం టైం ఉందిరా నీకు. అక్కడ దొరక్కపోతే ఇక్కడ ఇరుక్కుపోద్ది. జాగ్రత్త. నువ్వు అసలు లోన్ జరగడం అవసరమా? రే, డబ్బులు ఎక్కడున్నారా? డబ్బులేవి పోయినారా? నా దగ్గర కూడా లేవు. అయ్యో, ఇప్పుడు ఏం చేద్దాం? డెఫినెట్ గా మన పిల్లల దగ్గరే ఉండి ఉంటాయిరా. వెళ్దాం పదండి. మనం ఎక్కడికి వెళ్ళని? ఈ అబ్బా కూర్చో, వస్తాడు. కూర్చో. ఏమిటి దౌర్జన్యం? ఇలా చేస్తే భయపడతాననుకుంటున్నావా? నువ్వు 1,00,000 కొట్టేసిన విషయం నాకు తెలుసు. నా బ్యాగ్ లో నుంచి మీరు కొట్టేసిన విషయం నాకు తెలుసు. మర్యాదగా ఆ డబ్బు తెచ్చివ్వు, లేదంటే ఏం చేస్తావు? ఏం చేస్తావు? బీర్వాలో నుంచి మీరే ఆ డబ్బు తీశారని అత్తయ్య గారికి చెప్తాను. అబ్బచ్చా, చెప్పు చెప్పు.
నువ్వు నేను అబద్ధాలు చెప్పినా నిజం చెప్పే సత్య హరిశ్చంద్రిక ఒకతుంది. అదే తులసక్క. ఆవిడ్ని పిలిచి శ్రీమంతానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగితే మొత్తం వివరంగా చెప్తుంది. అది చాలు డబ్బు ఎవరు తీశారో అత్తయ్య గారికి తెలియడానికి. అదంతా జరిగే పని కాదు కానీ ముందు ఆ డబ్బు తీసుకురా, లేదంటే నీకే నష్టం. టాను నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏయ్ నిన్ను ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకెంతసేపు ఆగమంటావు చెప్పు. నువ్వు గంట అడిగితే నేను గంటన్నర ఆపాను. ఇంకా నా వల్ల కాదు. సార్ ఇంతసేపు ఎలానూ ఆగారు, ఇంకొక 10 నిమిషాలు ఆగండి. మీకు ఇవ్వాల్సిన డబ్బు అనా పైసలతో సహా ఇచ్చేస్తాను. కుదరదు. మనం అనుకున్న ప్రకారం నువ్వు ₹1,00,000 ఇచ్చావా సరే, లేదా హాల్ ఖాళీ చేసి వెళ్ళిపో. సార్ అంత మాట అనకండి సార్. వచ్చిన బంధువుల ముందు పరువు పోతుంది సార్. నేను ఆగితే పనివాళ్ళ ముందు నా పరువు పోతుంది. సార్ సారీ, నేనేం చేయలేను. సార్ ఇంకొక 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్. ఆ లోపు ఇవ్వలేకపోతే ఆ తర్వాత మీ ఇష్టం. కుదరదమ్మా. సార్ సీమంతం జరగనివ్వండి సార్. సీమంతం జరుగుతుంది మీ కూతురికే అనుకోండి. ఒక్కసారి తండ్రి స్థానంలో ఉండి ఆలోచించండి. ఇప్పుడు ఈ సీమంతం ఆగిపోతే అవమానంతో ఈ తండ్రి గుండె పగిలిపోతుంది. ఆ బాధతో బిడ్డకు జన్మనివ్వాల్సిన ఆ తల్లి గుండె పగిలి ఏడుస్తుంది. తన తండ్రి చావుకి తనే కారణమని తనకేమన్నా అయితే ఆ పాపం మనదే అవుతుంది సార్. డబ్బు ఒక నిమిషం తర్వాత వస్తుంది పోతుంది, కానీ పోయిన పరువు ప్రాణాలు ఎన్ని కోట్లు ఇచ్చినా వస్తాయా సార్? దయచేసి మానవత్వంతో ఆలోచించండి ప్లీజ్ సార్. నేను ఆడపిల్ల తండ్రినేనమ్మా. సరే, మీరు అడిగినట్టు ఓ 10 నిమిషాలు టైం ఇస్తాను. ఆ తర్వాత నేను ఏం చేయలేనమ్మా. సార్ అమ్మా మధు. బాబాయ్ మీరేం భయపడకండి, ఈ సీమంతం జరుగుతుంది. జరిపిస్తాను.
ఊరే టవలు ఎందుకు ఏడుస్తున్నారో నేను ఇంకా కొట్టలేదు కదా. కొడతారేమోనని భయం వేసింది సార్. రేయ్ నేను అసలే మామూలోని కాదు. ఎక్కడ కొడతానో ఎందుకు కొడతానో ఎలా కొడతానో తర్వాత ఏమవుద్దో కూడా నాకు తెలీదు. మర్యాదగా డబ్బెక్కడుందో చెప్పేయండిరా. ఇంకా నా ఓపికని టెస్ట్ చేయొద్దు. 1 2 3 4 ఇంతమందిని ఎంక్వైరీ చేశాను ఆఫ్టర్ ఆల్ ₹1,00,000 కోసం. మీ అందరికీ మర్యాదగా చెప్తున్నాను, నాకు కోపం వస్తే నేను మనిషిని కూడా కాదు. అందుకని ఈ 4 బ్యాగుల్లో లేని డబ్బు ఎక్కడుందో చెప్పండి రా. డబ్బు ఎక్కడుంది చెప్పండి రా. సార్ నాకు తెలిసి ఆ డబ్బులు మా మామయ్య దగ్గర ఉన్నాయి సార్. మావా ఆ, మళ్ళీ ఈడెవడరా?